సికింద్రాబాద్లో కొలువు తీరిన ఉజ్జయిని మహంకాళి అమ్మవారి లష్కర్ బోనాల సందడి మొదలైంది. ఈసారి బోనాల ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం. భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది. అన్ని శాఖల సమన్వయంతో భక్తులకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. 2 రోజులు వేడుకలు జరగనున్నాయి. ఇవాళ మహంకాళి బోనాలు, రేపు రంగం, అంబారీ కార్యక్రమాలు జరుగుతాయి. సికింద్రాబాద్లో కొలువు తీరిన ఉజ్జయిని మహంకాళి అమ్మవారి లష్కర్ బోనాల సందడి మొదలైంది. ఈసారి బోనాల ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం. కాసేపటి క్రితం సీఎం రేవంత్ రెడ్డి అలాగే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అమ్మవారిని దర్శించుకున్నారు. భారీగా భక్తులు కూడా తరలివచ్చే అవకాశం ఉన్నట్లు ఉంది. అన్ని శాఖల సమన్వయంతో భక్తులకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటోంది. 2 రోజులు వేడుకలు జరగనున్నాయి. ఇవాళ మహంకాళి బోనాలు, రేపు రంగం అలాగే అంబారీ కార్యక్రమాలు జరుగుతాయి. కాసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి అమ్మవారిని దర్శించుకున్నారు. అలాగే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా అమ్మవారిని దర్శించుకోవడం, అటువంటి దృశ్యాలు కూడా మనము స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. మన తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకంగా మన యొక్క భాగ్యనగరంలో కొన్ని వందల సంవత్సరాల నుంచి కూడా బోనాల పండుగ నిర్వహించేటువంటి సాంప్రదాయం కొనసాగుతుంది. దేశంలో ఎక్కడా లేని విధంగా బోనాల పండుగ మన తెలంగాణకు, మన భాగ్యనగరానికి మాత్రమే ప్రత్యేకమైనటువంటి పండుగ. అందులో సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి దేవాలయం మరి మనకందరికీ తెలుసు. అత్యంత వైభవంగా మరి వేలాది మంది భక్తుల సమక్షంలో ఈ పండుగ జరుగుతుంది. ప్రస్తుతం అక్కడ బోనాల సందడి ఏ విధంగా ఉందో ఉజ్జయిని మహంకాళి టెంపుల్ నుంచి మా ప్రతినిధి కల్పన అందిస్తారు. కల్పన, సీఎం రేవంత్ రెడ్డి అలాగే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీలు లక్ష్మణ్, అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్ ఉజ్జయిని అమ్మవారిని దర్శించుకున్నారు. మరి ప్రస్తుతం ఏ విధంగా ఉంది? భక్తులు కూడా భారీగా తరలి వస్తున్నట్లు కూడా మనం చూస్తూ ఉన్నాం. మరి ఏ విధంగా భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు అక్కడ? హరిత, సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి. ఉదయం నుంచి కూడా అమ్మవారికి ప్రత్యేక పూజలు కూడా నిర్వహించారు. ఒక్కసారి మనం చూసుకున్నట్టయితే పెద్ద ఎత్తున భక్తులు కూడా వస్తూ ఉన్నారు. అమ్మవారిని దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున విఐపి మూవ్మెంట్ ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఉదయం మంత్రి కూడా ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది. దాంతోపాటు సీఎం ముఖ్యమంత్రి రెడ్డి కూడా రావడం జరిగింది. సో పెద్ద ఎత్తున భక్తులు కూడా వస్తూ ఉన్నారు. భక్తులకు సంబంధించి కూడా 6 క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. బోనాలు తీసుకొచ్చే వారికి కూడా సపరేట్ క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేశారు. సికింద్రాబాద్ పరిసర ప్రాంతాలన్నీ కూడా ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతూ ఉన్నాయి. దాదాపు 1500 పోలీసుతో కూడా బందోబస్తు ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల నడుమ కూడా ఈ బోనాల జాతర అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ఈ బోనాల జాతర నిర్వహిస్తూ ఉన్నారు. ఒక్కసారి కొంతమంది పబ్లిక్ ఉన్నారు, వారితో మాట్లాడదాము. ఎక్కడి నుంచి వచ్చారు? బోనాల జాతర వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం, అమ్మవారికి బోనం సమర్పించడం ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. చెప్పండి అమ్మ, మీ పేరు? శాంత. ఎక్కడి నుంచి వచ్చారు? మేము కార్ఖానా నుంచి. అవునండి, 40 ఇయర్స్ నుంచి వస్తానండి. నాకు కండ్ల పండుగ ఉంటుంది, నాకు ఇష్టం. వస్తా, ప్రతి ఇయర్ వస్తా. చూస్తూ ఉన్నాం కదా, పెద్ద ఎత్తున అయితే భక్తులు వస్తూ ఉన్నారని చెప్పుకోవచ్చు. అమ్మవారికి బోనాలు సమర్పిస్తూ ఉన్నారు. ఒక్కసారి క్యూ లైన్ లో చూసుకున్నట్టయితే మనకు రష్ అనేది కనిపిస్తూ ఉంది. ఉదయం నుంచే కూడా భక్తులు పోటెత్తుతా ఉన్నారు, అమ్మవారిని దర్శించుకుంటా ఉన్నారు. వెదర్ ని కూడా లెక్క చేయకుండా వస్తూ ఉన్నారు. కాస్త ముసురు ఉన్నా కూడా అమ్మవారిని దర్శించుకుంటే కోరిన కోరికలు తీరుతాయనే నమ్మకంతో కూడా పెద్ద ఎత్తున వస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే విఐపి మూవ్మెంట్ కూడా ఎక్కువగా ఉండడంతో కూడా అన్ని ట్రాఫిక్ ఆంక్షలు ఉన్నాయి. దాంతోపాటు విఐపి మూవ్మెంట్ కి సంబంధించి కూడా భారీ పోలీస్ బందోబస్తు అని చెప్పుకోవచ్చు. ఈ రోజు మొత్తం కూడా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళికి దాదాపు 10 నుంచి 15 లక్షల మంది దర్శించుకునే అవకాశం ఉంది. హరిత, థ్యాంక్ యూ కల్పన.